హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మంగళగిరికి దగ్గరలో ఉన్న చిన్న గ్రామంలో పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి. ఈరోజు మీకు ఈ వీడియోలో 2 గుళ్ళు గురించి చెప్తాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మంగళగిరికి దగ్గరలో ఉన్న వెంకటపాలెం అనే గ్రామంలో ఒక వెంకటేశ్వర స్వామి వారి గుడి నిర్మించారు. అది మన రీసెంట్గానే టీటీడీ వాళ్ళు నిర్మించారు. ఇంకా సేమ్ మన తిరుపతి ఉంటుంది కదా, దానిలాగే దీన్ని నిర్మించారు. దీన్ని చూస్తే ఇంకా తిరుపతి చూసినట్టే ఉండిద్ది. ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది, సూపర్. మొత్తం చుట్టూరు పంట పొలాలు, అంతా చాలా బాగుంది. అదిగోండి కనిపిస్తుంది కదా గుడి గోపురం, అదే మనం వెళ్ళే మొదటి గుడి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి. మీకు ఈ వీడియోలో 2 గుళ్ళు చూపిస్తా అన్నాను కదా, ఇదే మొదటిది. ఇంకా లోపల చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చేస్తున్నారు. అయితే రీసెంట్గా మన ఏపీ ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు గారు వాళ్ళ కుటుంబంతో కలిసి వచ్చి స్వామివారికి కళ్యాణం చేశారు. ఇక్కడికి వెళ్తే మాత్రం కంపల్సరీ తిరుపతి వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది. అందుకే దీన్ని మినీ తిరుపతి అంటారు. ఇంకా లోపలికి వెళ్ళంగానే ప్రదక్షిణాలు స్టార్ట్ చేసాం. ఇంకా 3 రౌండ్లు ప్రదక్షిణాలు చేసి ఇంకా గుళ్ళోకి వెళ్ళాం. కానీ గుళ్ళో వీడియోలు అవి తీయకూడదని ఇంకా వీడియోని తీయడం కుదరలేదు. లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే ఒక 15 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. లోపల మాత్రం చాలా బాగుంది, ఏసీలు అవి కూడా ఉన్నాయి. ఇంకా బయటికి రాగానే దేవుడి ప్రసాదం ఇస్తున్నారు. తర్వాత ఇంకో లైన్ ఉంది చూడండి, అదేంటంటే ప్రతి శనివారం తిరుపతి నుంచి తెప్పిస్తారు అలా తిరుపతి లడ్డూలు. అవి మాత్రమే ఇస్తారు. అవి ప్రతి శనివారం మాత్రమే ఇస్తారు. ఒక్కో లడ్డు 50 రూపాయలండి. మనిషికి ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు ఇస్తారు. ఇప్పుడు లోపల చూశారు కదా, ఇంకో గుడికి వెళ్దాము. ఇప్పటికే టైం లేట్ అయింది, 10:30 అయింది. ఇంకో గుడి ఉందని చెప్పాను కదా, అది దాని పక్కనే 5 కిలోమీటర్స్ ఉంటుంది. అదిగోండి, అదే కనిపిస్తుంది కదా, అదే ఇది శివాలయం అన్నమాట. దీనిని శైవ క్షేత్రం అని అంటారు ఇక్కడ వాళ్ళు. చాలా బాగుంది, లోపల పెద్ద గుడి అండి ఇది. మనం ఇంకా లోపలికి అయితే వచ్చేసాం. ఇది చాలా పెద్ద గుడి అండి. మన చివరి నుంచి స్టార్ట్ చేయాలి దర్శనం. చూద్దాం, వెళ్దాం. ఇదిగోండి, ఇక్కడ చూడండి, శివుడు పార్వతి విగ్రహాలు ఉన్నాయి. కింద నాగదేవతలు అవి ఉన్నాయి. ఇక్కడ నాగల చవితి రోజు ఈ నాగదేవతలకి పాలు, గుడ్లు అవన్నీ ఇలా అభిషేకం చేస్తారు. ఇదిగోండి కనిపిస్తుంది కదండి, ఇదే అన్నదాన సత్రం. ఇక్కడ ప్రతిరోజు పెడతానే ఉంటారు భోజనం. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ప్రతిరోజు పెడతానే ఉంటారు మధ్యాహ్నం 1 గంటకి. ఇదిగోండి చూడండి, అక్కడ పెద్ద శివుడి విగ్రహం. ఇక్కడ ఉన్నాయన్నీ చిన్న చిన్న లింగాలండి. ఇంకో చోట అయితే 1 కోటి లింగాలు ఉంటాయండి. అక్కడికి వచ్చి మనమే ప్రతిష్ఠించుకొని మనమే పూజ చేయాలి. ఇక్కడ ఈ గుళ్ళో కూడా దేవుళ్ళని వీడియోలు తీయడం కానీ ఫోటోలు తీయడం కానీ ఉండదు, ఒప్పుకోరు. అందుకనే మేము తీయడం కుదరలేదు నాకు. కానీ కొన్ని పై జేబులో కెమెరా ఆన్ చేసి కొన్ని వీడియోలు తీసాము, చూడండి. ఈ స్వామిని దక్షిణామూర్తి స్వామి అని అంటారు. ఇంకా ఇవన్నీ స్వామివారి రూపాలండి. అలా ఎన్ని రూపాలు అంటే ఆ రూపాలు, అలా ప్రతి ఒక్క రూపం విగ్రహం పెట్టారు. ఇదైతే చాలా అద్భుతంగా ఉంది. కపాల భైరవ స్వామి, అలా చాలా ఉన్నాయి. ఇగో శివలింగం చూడండి.
అదిగోండి అలా తీసాం. అక్కడ పంతులు గారు ఉన్నారు, అప్పుడు తీయకూడదని చెప్పారు, ఇంకా తీయలేదు అందుకే. శివలింగం ఫ్రంట్ నుంచి ఇదండి, ఇందాడ సరిగ్గా చూపించలేదు కదా, ఇది ఫ్రంట్ నుంచి అండి. ఇంకా ఇగోండి ఇవే అండి కోట్లింగాలు. ఇంకా ప్రతిష్ఠించుకొని మనమే పూజ చేయాలండి. ఇగోండి ఒకళ్ళు అక్కడ ప్రతిష్ఠించారు. ఇగోండి ఇక్కడ ఖాళీ ఉంది కదండి, ఇక్కడ కొంతమంది ప్రతిష్ఠించారు. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించండి, మంచిది, చాలా మంచిది. ఇంకా చూడండి ఇక్కడ కాళీమాత విగ్రహం ఉంది, పెద్దదే. చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఇక్కడున్న గుళ్ళన్నిటికంటే ఇది చాలా బాగుందండి. మొత్తం గోల్డ్ కలర్స్తో కోటింగ్ వేసి బాగుంది, లైటింగ్ మొత్తం. లోపల తొలిపేసి ఉంది కదండి, స్క్రీన్ ఉంది. అది ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే తీస్తారంట. మేము లోపలికి వెళ్ళగానే పంతులు గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. లోపల ఆత్మలింగ మహాశివరాత్రి రోజు ఒక్కరోజు దర్శనం, సంవత్సరం ఒకసారి లోపల స్వయంభూ ఆత్మలింగ ఉన్నారు. ఈ పార్వతీ పరమేశ్వర స్వామి వారి కళ్యాణం వస్తుంది. ప్రభుత్వ పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఉంది. కళ్యాణం తర్వాత పార్వతీ అమ్మవారి కొడుకు పూజ తర్వాత డైలీ ఉంజల్ సేవ. దాని కింద చూడ చిన్న బాటలో పాదరసం ఉంది. ఈ పాదరసంతో స్వామి అభిషేకం ఉంది. ఇక్కడ జలాభిషేకం కాదు, ఈ పాదరసంతో అభిషేకం. భక్తుడి పాదరసి దాంట్లో పోస్తుంది. ఇక్కడ పోస్తే టీవీలో లైవ్ అభిషేకం చూపిస్తాం. ఒకసారి మీరు శివుడి పార్వతి చుట్టూ తిరిగినా మనసా చెప్పండి. ఓం బ్రాహ్మ్రే బ్రౌమ్రే హ్రీం క్లీం పార్వతి పతయే శ్రీ ఆత్మలింగేశ్వర స్వామినే నమః. హరి ఓం ఓం బ్రాహ్మణే బ్రౌమ్రే హ్రీం క్లీం పార్వతి పతయే శ్రీ ఆత్మలింగేశ్వర స్వామినే నమః. కొన్ని కాలహర కష్టహర రోగహర దారిద్ర్యహర హర హర మహాదేవ్ శంభో. ఈ గుడి చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేద్దామని వెళ్ళాము. ఇక్కడ కూడా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి దాని చుట్టూరు కూడా. ఇక్కడ పూజారి ప్రతి విగ్రహాన్ని గురించి చక్కగా వివరించారు. ఇదిగోండి ఇది అయితే అమ్మవారి గుడి అండి. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. ఎవరైనా పెళ్ళి అయ్యి చాలా సంవత్సరాలకు కూడా పిల్లలు కలగకపోతే ఇక్కడికి వచ్చి, అక్కడ ఒక ఉయ్యాల ఉందండి, ఆ ఉయ్యాల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారంట, పంతులు గారు చెప్పారు. ఇదిగోండి ఇదే అండి ఉయ్యాల. ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు ఈ ఉయ్యాల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారంటండి, ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయండి కోటిలింగాలు. ఇక్కడ ఇదిగోండి ఇక్కడైతే వినాయకుడి విగ్రహాలు ప్రతి ఒక్క రూపం పెట్టారండి. ఇక్కడ పక్కనే ఒక దాదాపు ఒక 30 విగ్రహాలన్నా ఉండుంటాయండి ఇక్కడ వినాయకుడు ప్రతి ఒక్క రూపం. ఇదిగోండి
అండి, బంగారం శివలింగం దర్శనం చేసుకోవాలంటే పైకి వెళ్ళాలండి. కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరండి. చూడాలనుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ వెళ్ళి దర్శించుకోండి. కనబడుతుంది అండి, అదే అండి బంగారంతో చేసిన శివలింగం అండి ఇది. ఇదిగోండి కనిపిస్తుంది కదండి ఈ రథం, బంగారపు రథం. అది ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే తీస్తారంటండి, స్వామివారిని ఊరేగిస్తారు. ఇదిగోండి ఇందాక చెప్పాను కదండి, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ భోజనం పెడతారని చెప్పి. ఇంకా 10 నిమిషాలు ఉందండి, అందుకని ఇక్కడ బయట కూర్చున్నాము. ఇదిగోండి లోపలికి వదిలారు, అక్కడ మైక్లో ఒక ఆమె చెప్తే లోపల పంపించారు. ఒక టోకెన్ ఇస్తారండి, ఆ టోకెన్ తీసుకెళ్ళి మనం అక్కడ ఇచ్చి అక్కడ భోజనం పెట్టించుకోవాలండి. ఇదిగోండి బల్లల మీద కూర్చొని ఇంక తినటమే అండి. సెల్ఫ్ సర్వీస్ అండి ఇక్కడ. ఇదిగోండి పులిహోర, బంగాళదుంప, ఒక పచ్చడి, పప్పు, సాంబారు, పెరుగండి. చాలామంది హాలిడేస్కి ట్రిప్స్ కానీ వెళ్తూ ఉంటారు కదండి. ఇది టూరిజం కూడా చాలా బెస్ట్ అండి. చక్కగా మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నారండి. చక్కగా మధ్యాహ్నం వరకు ఇక్కడ ఉండి ఇవన్నీ చూసుకొని తర్వాత వేరే లొకేషన్కి వెళ్ళచ్చు, అమరావతి వెళ్ళొచ్చండి. ఇక్కడ దగ్గరే అమరావతి. ఇంకా ఫైనల్లీ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇంక ఇదండి ఈ వీడియోలో 2 గుళ్ళు గురించి అయితే చెప్పాను నేను. ఇవైతే మాత్రం చాలా బాగున్నాయండి గుళ్ళు. చాలామంది హాలిడేస్కి ట్రిప్స్ కానీ అమరావతి అని ఇవన్నీ వస్తారు కదా, దాని దగ్గరలో ఉందని చెప్పాను. అమరావతికి దగ్గరలో 10 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాయండి ఇవన్నీ గుళ్ళు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.